హాయ్ హలో హౌ ఆర్ యూ? ఏం వచ్చిందిగా మళ్ళీ లైవ్కి? ఎవరు? పెరుగు పెద్దమ్మ లైవ్కి వచ్చిందిగా. నేను ధైర్యంగా చెప్తాను పెరుగు పెద్దమ్మ అని. ఏమా నా పేరుని ఇండైరెక్ట్గా చెప్పుద్ది. దమ్ము దమ్ము దమ్ముంది దుమ్ముంది దమ్ముంది దుమ్ముంది అంటది. డైరెక్ట్గా చెప్పు నా పేరుని చెప్పదు, ఇండైరెక్ట్గా చెప్పుద్ది. అంత దమ్ము లేదు దుమ్ము లేదు ఆమెకి. నాకు దమ్ముంది దుమ్ముంది, నేను ఎవ్వరికి భయపడను, నన్ను ఎవ్వరు ఏం పెక్కలేరు, నేను ఖచ్చితంగా ఉంటాను, నేను ఖచ్చితంగా ఉంటాను, నాకు ధైర్యం ఉంది, అది ఉంది ఇది ఉంది అని తొక్క తోటకూడదు అంటది. దీనికి ఏమీ లేదు దీనికి. ఆ మాటలు తప్ప దీనికి ఏమీ లేదు. ధైర్యంగా నా పేరు చెప్పలేదు. ధైర్యంగా నా పేరు చెప్పదు. భయం. నా పేరు చెప్పాలంటే భయం. భయం. ఇంటి నిండా డైపర్స్ పెట్టుకుని కూర్చుంది. నా పేరు చెప్తే కారిపోద్ది, అవి వేసుకుని కూర్చుంటుంది. నేనంటే భయం. డైరెక్ట్గా చెప్పదు. నేను ధైర్యంగా చెప్తాను ఆమె పేరుని, పెరుగు పెద్దమ్మ అని చెప్తాను. ఆమె చెప్పదు, భయం. డైపర్లు వేసుకుని కూర్చుంటుంది ఇంట్లో. డైపర్లు వేసుకుని కూర్చుని రగిలిపోతూ ఉంటుంది. ఆ రగిలిపోయే దీనిలో బాత్రూమ్ కూడా వెళ్ళలేదు. ఆ డైపర్లు వేసుకుని కూర్చుంటుంది. కారు చేసుకుంటుంది. ఏమంటున్నావు నువ్వు? ఏమంటున్నావు? ఏమన్నావు అంటే నా చాలా నా ఇష్టం, నేను ఏమైనా చేసుకుంటాను, నన్ను అడగడానికి మీరెవరు అంటావా? నా పిల్లల్ని అడుక్కుంటాను, డబ్బులు ఇస్తారు, ఏమైనా చేసుకుంటాను, మీకు ఎందుకు, నేను ఎవరు చూడమన్నారు అంటావా? మరి ఆమె చాలా ఆమె ఇష్టం, ఆమె ఏమైనా చేసుకుంటుంది, తింటుందో వేసుకుంటుందో ఏమైనా చేసుకుంటుంది. మరి నీకెందుకు బాధ? మరి నీ చాలా ఇష్టం అన్నప్పుడు ఆమె చాలా ఆమె ఇష్టం కదా. ఆమె సొంతంగా వీడియో చేసుకుంటుంది, నేను మీ పడి వీడియో చేసుకోవట్లేదు కదా. మరి ఆమె చాలా ఆమె ఇష్టం. మరి నువ్వు చేస్తుందేంటి? నువ్వు చేస్తుందేంటి? ఆమె పడి ఏడుస్తా, ఆమె పడి రగిలిపోతా, ఆమె పడి వీడియో చేస్తున్నావు నువ్వు. వీడియో చేస్తా నా ఛానల్ నా ఇష్టం మీకెందుకు అంటావా? మరి ఆమె ఛానల్ ఆమె ఇష్టం, నీకెందుకట? నీకేంటి బాధ? నీ కుర్రులు వేరే కుర్రులా? నువ్వు ఒక మనిషివి, వేరే వాళ్ళు మనుషులు కాదా? నువ్వు మనిషివా? నాకు అస్సలు మనిషిలాగా అనిపించవు. నాకు ఒక టైప్ ఆఫ్ సైకోలాగా అనిపిస్తావు నువ్వు. నాకెందుకో నీకు ఆడవాళ్ళంటే బాగా కడుపు మంట అనిపిస్తుంది. ఆడవాళ్ళంటే ఎప్పుడు ఆడవాళ్ళని ఏదో అంటనే ఉంటావు. ఆ ముండ ఈ ముండ పిచ్చి, నాకు అది అలానే చిరాకు వస్తుంది. ఎప్పుడు ఏదో అంటనే ఉంటావు ఆడవాళ్ళని. ఎందుకు ఆడవాళ్ళని రగిలిపోతావు నువ్వు. నాకెందుకు నువ్వు ఆడ కాదు మగ కాదు అని డౌట్. అందుకే ఆడవాళ్ళని నీకు జలసి నీకు ఆడవాళ్ళని నీకు జలసి. ఎప్పుడు వాళ్ళ మీద పడి ఏడుస్తారు, రగిలిపోతూ ఉంటావు. ఎప్పుడు ఏడుస్తూనే ఉంటావు, ఎప్పుడు అదే పనిలో ఉంటావు. వాళ్ళంటోళ్ళు వీళ్ళంటోళ్ళు, వాళ్ళక్కడ వీళ్ళిక్కడ, వీళ్ళు కట్టారు వాళ్ళు కట్టారు, వాళ్ళ పట్టేసారు వీళ్ళు పట్టేసారు. ఎప్పుడు అదే గోల, అదే రంది, అదే పెంట, అదే నోరు, అదే డస్ట్బిన్, అదే గార్బేజ్ నోరు నువ్వు. మళ్ళీ ఏమంటావు? మంచి చెడు తెలుసుకోవాలి, చెడు తెలుసుకుని మాట్లాడాలి. నేను ఎవరిని ఏమన్నాను, నేను ఎవరి జోలికి వెళ్ళను, అలాగే మీ ఎవరు నా జోలికి రాబోకండి, నాకు ఎటువంటి కామెంట్ పెట్టబాకండి అంటున్నావు. నువ్వు ఎవరి జోలికి వెళ్ళవా? నీకు పొద్దున్న లేచిన కానీ పడుకునేవు, నీకు అదే పని, అదే రచ్చ, అదే ఇదిలో ఉంటావు, అదే యావలో ఉంటావు. నీకు ఒక టైప్ ఆఫ్ యావ. ఆ యావ ఏంటో నాకు అర్థం కాదు. ఒక టైప్ ఆఫ్ యావ. నువ్వు ఎవరి జోలికి వెళ్ళవా? ఎప్పుడు ఒకరి మీద ఎడుతూనే రగిలిపోతూ ఉంటావు. నేను ఎవరిని ఏమన్ను, నేను ఎవరికి కామెంట్ పెట్టను అంటావు. నువ్వు ఎవరిని ఏమనువా? నా నోరిపితే కంపు, నోరిపితే పంట అనేది. ఎప్పుడు ఏదో అదే పనిలో ఉంటావు నువ్వు, అదే రందులో ఉంటావు. నీ లైన్లోకి వచ్చి ఉంది ఒకటి బ్రహ్మరా, ఒక వల్గాటి లేడీ అయిన బ్రహ్మరా. అదెప్పుడు ఆడవాళ్ళని కామెంట్ చేయడమే దాని పని ఏంటంటే ఆడవాళ్ళని కామెంట్ చేయడమే దాని పని. అది ఆడదో అర్థం కాదు, ఇంకేంటో అర్థం కాదు. అది ఆడది కాదు, మగది కాదు. అది ఆ టైప్ ఆఫ్ క్యాండిడేట్ అది. ఎప్పుడు ఆడవాళ్ళని కామెంట్ చేస్తూనే ఉంటుంది, ఎప్పుడు బాడీ షేమింగ్ చేస్తూనే ఉంటుంది. ఆడవాళ్ళు అలా, ఆడవాళ్ళు ఇలా, ఆడవాళ్ళు అలా ఉంటుంది, ఆడవాళ్ళు ఇలా ఉంటారు, కొంచెం అందంగా ఉంటే పట్టుకోలేము, ఇంకెక్కడో ఉంటారు. ఆడవాళ్ళని అంత తక్కువ, ఆడవాళ్ళు అందంగా ఉంటే పట్టుకోలేదా?
ఆడవాళ్ళు అందంగా ఉంటే పట్టుకోలేరా? ఆ? ఎక్కడికో వెళ్ళిపోతారా? ఏంటి వాగుడు? భ్రమరా నిన్నే, భ్రమరా, భ్రమరా ఎం నిన్నే, భ్రమరా ఎల్ నిన్నే అంటున్నా. ఆడవాళ్ళు అందంగా ఉంటే తట్టుకోలేరా? నువ్వు జలసీ ఫీల్ అవుతున్నావా? ఎప్పుడు కామెంట్ చేస్తూనే ఉంటావు. అలా ఇలా అలా ఇలా ఒక డోర్ వేసుకుని సాగ ఒక టైప్ ఆఫ్ లేడీ నువ్వు. ఎప్పుడు సాగ మాట్లాడతావు. బొంగురు గొంత. నీకు ఎప్పుడు కామెంట్ చేయటం పని. ఆడవాళ్ళేమో అలా ఇంకా ఎవరికి ఉన్నది వాళ్ళకు ఉంటుంది. నాది బొంగురు గొంత అయితే నీది ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్? నీది ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్? నాది బొంగురు అయితే నీది ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్? క్యారెక్టర్లెస్ భ్రమరా ఎం, క్యారెక్టర్లెస్ భ్రమరా ఎల్, క్యారెక్టర్లెస్ భ్రమరా జీ. చెప్పు, నువ్వు ఏ టైప్ ఆఫ్ మనిషివి? ఎప్పుడు నీకు అదే పనా? ఆడవాళ్ళని కామెంట్ చేయటమేనా? బాడీ షేమింగ్ చేయటమేనా? నీకు అదే పనా? ఎప్పుడు అదే రందులో ఉంటావా? పొద్దులేసిన కానీ పురుగునే వరకు ఒకటే ఏంటి ఒక టైప్ ఆఫ్ లాంగ్వేజ్ మాట్లాడుతావు నువ్వు ఇండైరెక్ట్గా. నీకు ఎప్పుడు అదే యావలో ఉంటావు. ఎప్పుడు దెంగిచ్చుకునే యావలోనే ఉంటావు నువ్వు. అదే యావలో ఉంటావు. అలాగే మాట్లాడుతావు. నీకు అది బాగా ఇష్టం అనుకుంటా. బాగా ఇష్టం అనుకుంటా. ఇంట్లో చేయట్లేదా నీకు? చేయట్లేదా? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు. బ్రహ్మరా, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు. బొంగురు గొంత. ఏం బొంగురు గొంతు? నాది బొంగురు గొంతు అయితే నీది ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్? ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్? దగ్గర పెట్టుకుని నీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. నీ ఒళ్ళు ఇంకెవరికైనా చెప్పుకో. నా దగ్గర మాత్రం నీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. చలేసిపోతే జాగ్రత్త. క్యారెక్టర్లెస్ బెమరా. ఇది మాట్లాడితే నాకు దగ్గర ఎన్నో రుజువులు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి, అయ్యున్నాయి, ఇయున్నాయి. 5 సంవత్సరాల నుంచి ఇదే రంది, ఇదే గొడవ, ఇది ఇలాగే చేస్తుంది. ఏం చూపించింది? ఏ రుజువు చూపించింది? నా దగ్గర ఏముంది? ఏమీ లేదు. చూసి నేను విసిగిపోయింది తప్ప ఏది ఉండదు. నా దగ్గర ఏమీ లేవు. ఒక్కటే రంది, ఏడుపు, ఏడుపు, ఏడుపు. వారో లేని తరం. ఎవరిని పైకి వస్తే ఏడుపు, ఎవరిని చెరగట్టుకున్నా మంచి బట్ట కట్టుకున్నా ఏడిపోయి, ఎవరిని తిన్నా ఏడిపోయి, ఎప్పుడు ఏడిపోయి ఏడుపు ఏడుపు ఏడుపు. ఏడ్చి నువ్వేం సాధించావు? అడుక్కు తింటున్నావు. పెరుగు పెద్దమ్మ, అడుక్కు తింటున్నావు నువ్వు. అడుక్కు తింటున్నావు. ఏం సాధించావు? ఒకళ్ళ మీద పడి ఏడ్చి ఏం సాధిస్తావు? అడుక్కు తింటావు. ఏంటి పిచ్చి పిచ్చి మాటలు? ఫేక్ ఐడీస్ అంటున్నావు. నువ్వు ఒక ఫేక్. నీ లైవ్లోకి వచ్చిన వాళ్ళందరూ ఒక ఫేక్ మెంబర్స్. నువ్వు పెట్టి లైవ్లోకి వచ్చే వాళ్ళందరూ ఒక ఫేక్ మెంబర్స్. ఎందుకంటే లైవ్లోకి కొంతమందే వస్తారు. వీళ్ళంతా ఫేక్. వీళ్ళందరూ ఫేక్. అందరూ ఫేక్. ఏదో స్టోరీ చెప్తున్నావు. బావా అంట, అక్క అంట, సెంట్రల్ గవర్నమెంట్ అంట, జాబ్ అంట, తొక్క అంట, తోటకూర అంట. సోది అన్నీ సోది. నువ్వు చెప్పేని అబద్ధాలు. ఒక్కటి నిజం ఉండదు. అన్నీ అబద్ధాలు. నోరుపితే చెండాలం, నోరుపితే పెంట. డ్రైనేజ్. ఆ నోరు డ్రైనేజే, నువ్వు తినేది డ్రైనేజే, నీ నోరు డ్రైనేజే, నీ ఒళ్ళంతా డ్రైనేజే, నీ ఒళ్ళంతా కంపు. ఆ పచ్చడి పెట్టుకుంటా, ఈ పచ్చడి చేస్తా, ఆ కూర వండుతా, ఇది వండుతా. ఏముండదు. అడుక్కుని తింటావు. అడుక్కునేవాడికి 64 రకాలు అంటారు. ఎందుకులే అడుక్కునే వాళ్ళు నేను పోల్చడం. అడుక్కునేవాడు బయట కష్టపడి అడుక్కుంటాడు. నువ్వేంటి ఫోన్ పట్టుకు అడుక్కుంటున్నావు. దర్జాగా ఇంట్లోకి వచ్చి ఫోన్ పట్టు అడుక్కుంటున్నావు. బయట అడుక్కునే అతను కష్టపడతాడు. నువ్వు వాళ్ళతో నీకు పోలికేంటి? వాళ్ళు మంచివాడు, వాళ్ళతో నీకు పోలికేంటి? ఏంటి ఆ వందన ఏముంటుంది? ఏముంటుంది? ఆమె చూస్తుంటే అంట ఏంటి రోడ్ మీద సిగ్నల్స్ దగ్గర అమ్ముకుంటారు కదా, ప్లేట్స్ అమ్ముకుంటారు. అలా ఉందంట. ఏంటమ్మా నీకు అమ్ముకునే రోడ్డు పక్కన అమ్ముకునే అంటే అంత చులకనంగా ఉందా? అంత చిరాగ్గా ఉంటుంది అంటావా? వాళ్ళంటే నీకు చిరాక? నీకు అలా కనిపిస్తుంది, అంత చిన్నాలంగా కనిపిస్తుంది అన్న అంటే వాళ్ళతో చిన్నాలు కనిపిస్తారా?
కష్టపడి అమ్ముకునే వాళ్ళు మన రూపం చూసుకోరు. ఎలాగో అమ్ముకోవాలి, డబ్బు సంపాదించుకోవాలి చూస్తారు. నువ్వు నువ్వు అంటావా? వాళ్ళు అంటావా? ఒక ఫోన్ పెట్టుకుని లైవ్కి వచ్చేసి కూర్చుని ఇష్టం మాట్లాడతావా? చెప్తున్నా కదా, ఈ లైవ్లో ఉన్న వాళ్ళందరూ చెప్తున్నా ఒక టైప్ ఆఫ్ క్యారెక్టర్లెస్. ఎందుకంటే ఎంతసేపు ఆ లైవ్లో వేరే ఆడవాళ్ళు తిడుతూనే ఉంటారు. వీళ్ళకి ఇదే రంది, ఇదే పని. వాళ్ళ నోటి నుంచి మంచి మాటలే రావు. అన్ని చెత్త మాటలే, చెత్త మనుషులు, చెత్త మాటలు. ఈ భ్రమరా ఉంది దాన్ని చూస్తుంటే చాలా, అది ఎప్పుడు ఎక్కశకాలు దాన్ని ఎప్పుడు ఎక్కశకాలి. ఆ భ్రమరాకి ఎప్పుడు ఎక్కశకాలి. అసలు అది తిన్నంగా అస్సలు మాట్లాడుతుంది. అది నువ్వు సాగ తీసుకుంటూ మాట్లాడుతుంది. బొంగురు గొంత నీది. సాగ తీసుకుని ఒక టైప్ ఆఫ్ లాంగ్వేజ్తో మాట్లాడుతావు. నీకు ఎప్పుడు అదే జాత, అదే యావ అలాగే మాట్లాడుతావు నువ్వు. నేను చూస్తుంటే నాకు చిరాకేస్తుంది నీ మాట వింటుంటే. అంత రోతగా ఉంటుంది నీ మాటలు. భ్రమరా నువ్వే. నీ మాటలు చాలా చెత్తగా రోతగా ఉంటాయి. సాగ తీసుకుని ఒక టైప్ ఆఫ్ లేడీలాగా మాట్లాడతావు నువ్వు. బొంగురు గొంతు నీది. నాది బొంగురు గొంతు అయితే నీది క్యారెక్టర్ లెస్సా. స్టూపిడ్ భ్రమరా. రాస్కల్ అంటావుగా వందన. రాస్కల్ భ్రమరాను బాగుంటుంది. రాస్కల్ భ్రమరా రాస్కల్ భ్రమరా జీ, రాస్కల్ భ్రమరా ఎల్. అయ్యే పేర్లు బాగున్నాయి. రాస్కల్ భ్రమరా జీ, రాస్కల్ భ్రమరా ఎల్, రాస్కల్ భ్రమరా జీ. నీకు ఈ మూడే నీకు కరెక్ట్ పేర్లు. అంత షటైర్లు, ఎక్కశకాలు, వేళకోళాలు. నేను అనలేదు. నువ్వు నా జోలికి వస్తే నేను ఇలాగే అంటాను. బొంగురు గొంతు నీది. బొంగురు జీవితం నీది. బొంగురుగా ఉంటుంది నీ జీవితం. నీ లైఫ్ అంతా బొంగురే అంటగా. బొంగే అంటగా, ఇంకేం లేదంటగా. బొక్క అంటగా నీ లైఫ్ అంతా. బొక్క అంటగా. బొక్క భ్రమరా. నా జోలికి వస్తే అస్సలు ఊరుకోను. భ్రమరా నీకు చెప్తున్నా. నా జోలికి వస్తే అస్సలు ఊరుకోను. గుర్తుంచుకో. ఏమనుకున్నావు నువ్వు? ఇది ఉంది ఫేక్ అంట. ఎవరు ఫేకు? ఎవరు ఫేక్? ఇక్కడ ఎవరు ఫేక్ లేదు. ఫేక్ అంటే మీరే. నువ్వు ఫేకు. పెరుగు పెద్దమ్మ నువ్వే ఫేకు. నీ లైవ్లోకి వచ్చిన వాళ్ళందరే ఫేకు. నువ్వు ఒక వేస్ట్. నీ లైవ్లోకి వచ్చిన అందరూ ఒక వరస్ట్. నేను అంటాను అంటే ఇంట్లో పాడలేగాలంటాను, అంటానంటే నీ ఇంట్లో లెగుస్తుంది పాడే. పెరుగు పెద్దమ్మ ఒకళ్ళు అంటారంటే నీ ఇంట్లో లెగుస్తుంది పాడే. ఎవ్వరు నింటి నేను అంత తేలిగ్గా ఏది మాట్లాడను, అంత కరెక్ట్గా మాట్లాడతానంటావు. ఎవరైనా అంతే తేలిగ్గా ఎవరు ఏది మాట్లాడరు. నువ్వు ఏంటి మంగళగిరి కేసు పెట్టుకుంటావో, ముంబైలో కేసు పెట్టుకుంటావో, అమెరికాలో కేసు పెట్టుకుంటావో పెట్టుకో. కేసు ఎక్కడ పెట్టుకుంటావు అక్కడ పెట్టుకో. ఏం పిక్కుతావో పిక్కో. నీ కింద హెయిర్ని పిక్కు. అయితే అవి పిక్కోవాలి. ఇంకేమీ చేయలేవు. పిక్కుద్దంటే ఏం పిక్కుద్ది. పిక్కో. ఏం చేసుకో. భయపడతారు నేను చూస్తే. నువ్వేనా తోపనుకుంటున్నావా? నా నెంబర్కి ఎవరు ఫోన్ చేయట్లేదు. నేనంటే భయం, నేనంటే అది, నేనంటే ఇది అంటావు. నువ్వంటే ఎవరికి భయం? అసలు నేను ఎవరు లెక్క చేయరు. నీ నెంబర్కి ఫోన్ చేసి గంటలు మాట్లాడాలి నీతో. అప్పుడు నువ్వంటే భయం లేనట్ట. నువ్వంటే భయమా? అందుకే నీకు ఫోన్ చేయరా? నువ్వు పెద్ద పిస్తా తోపు అనుకుంటున్నావు ఏంటి? ఏమన్నా తోపు నువ్వేమన్నా? నువ్వు ఒకరి మీద పడి వీడియో చేసుకుని బతికేదాకా నువ్వు 5 సంవత్సరాల నుంచి ఆమె మీద వీడియో చేసుకుని బతుకుతున్నావు ఇప్పుడుదాకా. ఇప్పుడేమో ఏదో తేడా పడింది. ఇప్పుడు ఇంకా రగిలిపోతున్నావు. ఎప్పుడు ఆమె మీదే పడి ఆమె అలా తింటుంది, ఆమె ఇలా తింటుంది, ఆమె ఆ తింటుంది, ఈ తింటుంది, ఆమె ఆ పట్టేసుకుంటుంది, ఏం పట్టేసుకుంటుంది. నేను ఇలాగే ఉన్నాను, ఆమె అలాగే ఉంది. నేనేం సంపాదించట్లేదు, ఆమె సంపాదించేస్తుంది. ఆమె రెచ్చిపోతుంది. ఆమె ఒకప్పుడు ఏం లేదు, ఇప్పుడు ఫుల్గా ఉంది, ఫుల్గా సంపాదించేస్తుంది. ఇదే రంది, ఇదే గొడవ, ఇదే పెంట ఇది. ఇదే పెంట. ఎంతకాలం ఈ పెంట? ఎంతకాలం ఇలా మాట్లాడతావు?
దమ్ముంటే ఏమన్నావు, దమ్ముంటే లైవ్కి రా, నేను లైవ్లో పెడుతున్నాను, దమ్ముంటే నువ్వు కూడా లైవ్కి రా అని ఇండైరెక్ట్గా అంటావా? నీకు దమ్ము అందుకంటే నీకు దమ్ము లేదు, నీకు దమ్ము లేదు దుమ్ము లేదు, నీకు ఏది లేదు. అందుకే డైరెక్ట్గా నా పేరు వస్తావు, నా పేరు ఎత్తడానికి గదిలాడిపోతావు. నేను ధైర్యంగా దమ్ము నాకు దమ్ము ఉంది, నీ ధైర్యంగా నీ పేరు ఎత్తుతా. పెరుగు పెద్దమ్మ నీ పేరు ఎత్తుతా. నువ్వు ఎత్తుతావా? భయం, నీకు భయం. ఎక్కడ నా పేరు ఎత్తితే, ఎక్కడ నా వీడియో చూసి, ఎక్కడ నీకు బాగోతం బయటపడద్దా అని భయం నీకు. నా పేరు ఎత్తితే నా వీడియోస్ అసలు చూస్తారేమో, నీ భాగోతం ఎక్కడ బయటపడద్దా అని నీకు భయం. నాకు చాలామంది వచ్చి నీ గురించి, నీ భాగోతం గురించి చాలామంది చెప్పారు. నాకు తెలుసు, నాకు చాలామంది చెప్పారు నువ్వేంటో, నీ క్యారెక్టర్ ఏంటో, నీ భాగోతం ఏంటో, నువ్వు ఈ టైప్ ఆఫ్ క్యాండిడేటో నాకు బాగా చెప్పారు. నువ్వు చాలామందిని డబ్బు కోసం బ్లాక్మెయిల్ కూడా చేస్తావంట. డబ్బు కోసం నువ్వు చాలామంది బ్లాక్మెయిల్ చేస్తావంట. అందరి వీక్ పాయింట్ పట్టుకుంటావంట. ఒక్కొక్క మనిషికి ఒక వీక్ పాయింట్ ఉంటుంది. ఆ వీక్ పాయింట్ని పట్టుకుంటావంట. దాన్ని క్యాష్ చేసుకోవడానికి ట్రై చేస్తావంట. నువ్వు నాకు చెప్పలేదా? ఆ భ్రమరా గురించి నువ్వు నాకు చెప్పావు. అది అలాంటిది ఇలాంటిది భ్రమరా, కానీ నాకు తప్పదు కదా, నేను వాడుకోవాలి కదా, వాడుకుంటున్నాను నువ్వు నాకు చెప్పలేదా? ఆ భ్రమరా గురించి కూడా నువ్వు నువ్వే చెప్పు నాకు చెడుగా. భ్రమరా, నీ గురించి పెద్దమ్మ నాకు చాలా చండాలంగా, చాలా తప్పగా చెప్పింది. వాళ్ళు ఏం చెప్పిందో తెలుసా? వాడుకుంటాను, నాకు అంత అవసరం ఉంది, అంత వాడుకుంటానని చెప్పింది. ఇది 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 టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఈ పెరుగు పెద్దమ్మది. ఈ క్యారెక్టర్ ఏమని నిన్ను వాడుకుంటుంది, ఆమె వాడుకుంటుందో నువ్వు వాడుకుంటున్నావు నాకు తెలియదు, కానీ ఏమైనా వరస్ట్. జనాలు వీక్ పాయింట్ పట్టుకుని ఆ వీక్ పాయింట్ని దెబ్బ కొడదానికి ట్రై చేస్తుందేమో. ఈ పెరుగు పెద్దమ్మ అనేది చాలా డేంజరస్, అస్సలు మంచి క్యారెక్టర్ కాదు. జనాలని వీక్ పాయింట్ మీద కొట్టాలని వస్తుంది. ఎవరికి ఏ వీక్ పాయింట్ ఉందో వాళ్ళ మీద ఆ వీక్ పాయింట్ ఎలా కొట్టాలో, అవి ఎలా దాని మీద పట్టుకుట్టి ఎలా డబ్బు సంపాదించాలని ఎప్పుడు అదే చేస్తా, అదే ప్లానింగ్. ఏమ కొడుకు అదే పనిలో ఉంటారు. ఎప్పుడు ఎప్పుడు అదే సెర్చ్ చేస్తూ ఉంటారు. ఎవరికి ఏముందా, ఎవరికి ఏం లేదా, ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా, అవి పెట్టుకుని మనం ఏమైనా డబ్బులు గుంజొచ్చా, ఎప్పుడు ఇదే పనిలో ఉంటారు వీళ్ళు. ఇవాళకి ఇదే పని. నువ్వు ఒక మంచిదానివా, నీకంటే అమ్మవారు అండుందంట, నువ్వేమంటే అది జరిగిపోతా. ఎవరంటే నేను తిట్టారంట, వాళ్ళు వంట గట్టిగా అన్నావంట, వాళ్ళకంట ఇంట్లో అంటే తేడా జరిగిందంట, వాళ్ళకంటే నీకు ఫోన్ చేసి అమ్మ నన్ను అనద్దమ్మా, నా బయట చాలా తేడా జరిగింది, అమ్మ నువ్వు చాలా పవర్ఫుల్ అమ్మా అన్ని కన్నారా అన్ని అబద్ధపు మాటలు అన్నీ. నేనేమంటే వాళ్ళకి జరిగిపోద్దా. నువ్వే అంత గొప్పదానివా, అంత గొప్పదానివా? నీకు అమ్మవారు అండుందా? అమ్మవారు అండ మంచి వాళ్ళందరికీ ఉంటుంది. నీలాంటి చెడ్డదానికి అమ్మవారం అండ అస్సలు ఉండదు. నోరిపితే కంపు, ఒక మంచి మాట ఉండదు, ఒక మంచి ఉంటుంది, ఏది ఉండదు. నువ్వంతా నెగిటివ్. పెరుగు పెద్దమ్మ అంటేనే నెగిటివ్, నువ్వంతా నెగిటివ్ క్యారెక్టర్. అలాంటి దాన్ని నీకు ఎందుకు ఉంటుంది అమ్మవారి అండ? నీలాంటి దానికి ఎందుకు ఉంటుంది అమ్మవారి అండ? ఎందుకు ఉంటుంది? ఒక మంచి మనిషికి ఉంటుంది, మంచి వాళ్ళకి ఉంటుంది అమ్మవారి అండ. నీలాంటి క్యారెక్టర్ లేనప్పుడు అమ్మవారి అండ ఉంటుందా? ఇంకెప్పుడు చెత్త మాటలు, నీ సూటి మాటలు మాట్లాడు. నేను మంచిదాన్ని, నేను అలాంటి దాన్ని, నేను ఇలాంటి దాన్ని, అది ఏమంటే జరిగిపోద్ది, ఇంట్లో పాడలేదా అంటే పాడలేసిపోద్ది, నేను పోవాలంటే పోతాను, అది అలాంటి చెత్త చెత్త మాటల్లో ఒక వరస్ట్ మాటలు, గార్బేజ్ మాటలు మాట్లాడుకో. నువ్వు చెప్పలేదా ఆ పెద్దమ్మ గురించి, ఆ వందన గురించి, ఆ బ్రహ్మరా గురించి, ఆ టీఎస్ గురించి ఎందుకు నాకు చెప్పలేదా? వాళ్ళందరినీ వాడుకుంటున్నావు. నీకు తెలియ విషయం ఏంటంటే వాళ్ళు కూడా నిన్ను వాడుకుంటున్నారు. వాళ్ళు నీతో టైం పాస్ చేస్తున్నారు, నువ్వేమో వాళ్ళు వాడుకుంటున్నావు, వాళ్ళు నీతో టైం పాస్ చేస్తున్నారు. దొంది తానా అంటే వాళ్ళందరూ దందన అనే బ్యాచ్. నువ్వు నీ ఉన్న కొంతమంది ఫేక్ మెంబర్స్ అందరు ఫేక్, వరస్ట్ మెంబర్స్ అంతా. ఇంకొకసారి చెత్త మాటలు చెత్త వాగుడు వాగావనుకో నీకు మర్యాదగా ఉండదు. అంటాను ఇంట్లో పాడలేగాలి అంటాను అంటే నీ ఇంట్లో లేస్తుంది పాడే,
గుర్తుంచుకో. ఇంకొక లగాలు అంటాను. నేను అనలే కదా, ఫేక్ ఐడీస్ అన్నా కదా, అంటాను. నెక్స్ట్ రోజు అంటాను. ఏంటి బాధ? నా నోరు నా ఇష్టం అంటే నీ ఇంట్లో లెగుస్తుంది వాడే. నువ్వు లేచిపోతావు. గుర్తుంచుకో. చెత్త వాగుడుతుంటే ఎవరు ఊరుకోరు. ఆతి తూచి మాట్లాడు, మర్యాదగా మాట్లాడు, పద్ధతిగా మాట్లాడు.